ఫోర్ సైడ్స్ టీవీ. విశాఖ ద్వారకా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ వద్ద ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. శ్రీకాకుళం జిల్లా లక్ష్మీపురం ప్రాంతానికి చెందిన కానిస్టేబుల్ శంకర్రావు ఈ రోజు తెల్లవారుజామున ఎస్ఎల్ఆర్ రైఫిల్తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. మృతుడు శంకర్రావుకి భార్య, 2 పిల్లలు ఉన్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా శంకర్రావు ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా వైజాగ్ ప్రతినిధి చందు సంఘటనా స్థలం నుండి అందిస్తారు. విశాఖలో విషాద ఘటన చోటు చేసుకుంది. శంకర్రావు అనే ఎస్పీ కానిస్టేబుల్ అనుమానాస్పద మృతి స్థానికంగా కలకలం రేపింది. ఇదే అంశానికి సంబంధించి ఇప్పటికే పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. అయితే అది ఆత్మహత్య అనే కోణంలో కూడా పూర్తిగా అయితే దర్యాప్తు కొనసాగుతూ ఉంది. ఏదైనా ఆర్థిక సమస్యల లేదంటే మరేదైనా పని ఒత్తిడితో ఇటువంటి ఘటనకు పాల్పడ్డాడనే అంశం అయితే పూర్తిగా తెలియాల్సి ఉంది. ఇప్పటికే పోలీసులు అయితే ఈ ప్రాంతానికి చేరుకుని అయితే దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు ఏసీపీ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్, చెప్పండి ఎన్ని గంటల ప్రాంతంలో సమస్య? ఉదయం 5:30 ప్రాంతంలో జరిగింది. ఈ కానిస్టేబుల్ ఎస్పీఎఫ్ ఈ అబ్బాయి పాలవలస శంకర్రావు ఈయన పేరు. ఏజ్ 35 సంవత్సరాలు. భార్య పెళ్ళయింది. భార్య 2 పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు. మరి డ్యూటీకి వచ్చాడు. మరి అతనికి ఏ రకమైన ఒత్తిడి ఉందో, మరి మానసిక ఒత్తిడులు ఏమన్నాయో వెనకాల బయట తెలీదు. మరి ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది చూస్తే. తన దగ్గర ఉన్నటువంటి ఎస్ఎల్ఆర్ గన్తో కాల్చుకున్నట్టుగా, ఛాతీ మీద కాల్చుకున్నట్టుగా కనిపిస్తుంది. దాని మీద దర్యాప్తు చేస్తున్నాం. ఏదైతే ఉన్నటువంటి మరణానికి కారణం, అసలు మరణించాలనుకోవడం గల కారణాలు ఏంటనే దాని మీద దర్యాప్తు చేస్తున్నాం. మరి దర్యాప్తులో భాగంగా మిగిలిన విషయాలు తెలియజేస్తాం. శంకర్రావు ఆత్మహత్య చేసుకున్నట్టుగా మొట్టమొదటిసారిగా ఎవరు ఫిర్యాదు చేసింది? ఇక్కడ సెక్యూరిటీలో ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్ ఇన్ఛార్జ్ ఉంటాడు. 1+4 గార్డ్ ఉంటారు. వీళ్ళు టర్న్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక 2 షిఫ్ట్ల కింద ఉంటారనమాట. వీళ్ళకి రిలీవర్స్ మళ్ళీ ఈరోజు ఈయన 1 o'clock అయితే దిగి వెళ్ళిపోతారు వీళ్ళందరూ కూడా. మరి ఈ తరుణంలో అతను చేసుకోవడం దురదృష్టకరం. మరి అతనికి ఉన్నటువంటి మానసిక ఒత్తిడి అని తెలుసుకోవాల్సి. అతను ఒంటిపైన ఉన్నటువంటి గాయాల బట్టి ఎన్ని రౌండ్లు కాల్పులు జరుపుకున్నట్లు తెలుసు? ఒకటే రౌండ్ కాల్పు జరిగింది. 1-2 కాలినట్టుగా, 1 రౌండ్ బుల్లెట్ వెళ్ళినట్టుగా ఉంది. ఎంట్రీ ఉండి ఎగ్జిట్ ఉండి కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. మరి ఆ కారణాలన్నీ త్వరలోనే వెలుగు చూస్తాయి. ఏమైనా ఉన్నాయంటారు సార్? అది కొంచెం అలా అనిపిస్తుంది, కానీ మరి పూర్తిగా నిర్ధారణ కావాల్సింది కదా, ఎవరెవరికి ఏంటనేది నిర్ధారణ అయితే చూస్తారు. వేకువజామున 5:30 ప్రాంతంలో తమకు వచ్చిన సమాచారం మేరకు ఈ ప్రాంతానికి రావడం జరిగింది అంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డు సమాచారం ఇవ్వడంతో ఈ ప్రాంతానికి చేరుకునే దర్యాప్తు కొనసాగిస్తున్నాం అంటున్నారు. ఒకే రౌండ్ బుల్లెట్ తన ఛాతీలో కాల్పులు జరుపుకోవడం నేపథ్యంలో శంకర్రావు మృతి చెందినట్లుగా తెలిసింది. అయితే ఆర్థిక ఇబ్బందులు కానీ మరే ఇతర సమస్యలు కానీ లేదా ఉన్నతాధికారుల నుంచి ఏవైనా ఒత్తిళ్లు ఉన్నాయనే కోణంలో కూడా దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నాం అన్నారు. ఇప్పటికే వారి కుటుంబ సభ్యులు కూడా ఈ ప్రాంతానికి రావడం జరిగిందంటున్నారు. వారి నుంచి పూర్తిగా కూడా విషయాలు సేకరించిన అనంతరం కేసు మరింత ముందుకు వెళ్తున్నట్టు కూడా ఏసీపీ అయితే చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఉదయ్తో చందు, 4 సైడ్ టీవీ, విశాఖపట్నం.